వెల్కమ్ టు క్రిప్టో తెలుగు. ఓకే. బిట్‌కాయిన్ ప్రీవియస్‌లీ మనం డ్రా చేసుకున్న చార్ట్ ఇది. పాస్ట్ వీడియోస్ చూస్తూ ఉంటే ఎవ్రీథింగ్ మీకు క్లారిటీ ఉంటది. ఓకే. సో, ఇక్కడ చూడండి బిట్‌కాయిన్ టాప్‌లో ఉంది. టాప్ క్రియేట్ చేసిన తర్వాత లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్ అండ్ లోయర్ లోస్ ఫార్మ్ చేసింది. మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నది ఇదే. ఈ లోని బ్రేక్ చేయాలి అని చెప్పి. సో, దేర్ ఈస్ మోర్ ఛాన్సెస్ అని కూడా మీకు ఇన్ఫార్మ్ చేశాను. ఈ లోని బ్రేక్ చేసింది అండ్ బిట్‌కాయిన్ ఫాల్ అయింది. అయితే ఈ సపోర్ట్ వరకు రాలేదు. సో, పంప్ అవుతూ ఉంది. ఓకే. ఇక్కడ నుండే బిట్‌కాయిన్ పంప్ అవుతదా? సో, ఇప్పుడు కీ లెవెల్స్ ఏంటి? అండ్ ఆల్ట్ కాయిన్ సిట్యుయేషన్స్ ఏంటి? ఆల్ట్ కాయిన్స్‌లో కూడా మేజర్ టాప్ 10 కాయిన్స్ తీసుకున్నా సరే దోస్ ఆర్ ఆల్సో ఫాలింగ్ వెరీ బ్యాడ్‌లీ. ఓకే. మార్కెట్‌లో ఎలా ఉండాలి? ఇప్పుడు మొమెంటమ్ ఎలా ఉంటది? నెక్స్ట్ కమింగ్ డేస్ ఎలా ఉంటది? బుల్ రన్ అంటున్నారు. బుల్ రన్ ఉంటదా? లేదా? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు దట్, సో ఇంకా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. క్రిప్టోకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ కానీ, చార్ట్ ప్యాటర్న్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. దిస్ కంటెంట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ టు మేక్ మనీ అండ్ టు సేవ్ మనీ. సో పర్టికులర్ గా సిగ్నల్స్ కావాలి అని అంటే దెర్ ఇస్ అనదర్ ప్రీమియం ఛానల్. యూ కెన్ చెక్ సిగ్నల్స్ ఎలా ఇస్తాము ఏంటి అనేది. సో కాంటాక్ట్ మీ ఫర్ క్రిప్టో సిగ్నల్స్. క్రిప్టో సిగ్నల్స్ కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ ఏ ట్రేడ్స్ తీసుకున్నాము, ఎంత ప్రాఫిట్స్ వెళ్ళినాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ మంత్ ఫస్ట్ ఆర్ సెకండ్ కి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. యూ కెన్ గో త్రూ దిస్ అండ్ దేర్ ఇస్ అనదర్ సర్వీస్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. సిగ్నల్స్ తీసుకోవడం కష్టంగా ఉన్నప్పుడు, టైం లేనప్పుడు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఈస్ ద బెస్ట్ సర్వీస్. సో ఎవ్రీథింగ్ మీరు హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు. వీ విల్ హ్యాండిల్ దట్. ఓకే. సో ఇఫ్ యూ వాంట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ పిఎంఎస్ సర్వీస్ గురించి కాల్ టు దిస్ గివెన్ నెంబర్. సో బ్యాక్ టు విటిసి ఎనాలిసిస్. సో ఇక్కడ చూడండి ఈ బాటమ్ ని బ్రేక్ చేసింది. అయితే ఇప్పుడు ప్రీవియస్ టాప్ ఇది అవుతుంది 106 800 ఆర్ 900 అనుకోండి. లెట్స్ మార్క్ దిస్ లైన్ అండ్ దీన్ని రిమూవ్ చేసుకుందాం. ఈ బాటమ్ ని రిమూవ్ చేసుకుందాం. సో ప్రీవియస్ టాప్, దిస్ వన్ ఇస్ ద ప్రీవియస్ టాప్. దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే ఓకే ఎగ్జాక్ట్లీ అంటే 106 800 అవుతుంది. సో ఈ టాప్ ని బ్రేక్ చేయనంత వరకు బిట్ కాయిన్ డౌన్ ట్రెండ్ కంటిన్యూస్. అయితే ఈ సపోర్ట్ వరకు రావడానికి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, ఈ సపోర్ట్ వరకు రావడం అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను అండ్ ఐఎమ్ వెయిటింగ్ హియర్ టు ఎంటర్ ఇన్ టు బిట్ కాయిన్. ఓకే. సో ప్రీమియంలో కూడా ట్రేడ్ పోస్ట్ చేశాను. సో వీఆర్ స్టిల్ వెయిటింగ్ హియర్. సో మూమెంటమ్ ఎలా ఉంటుంది అని అంటే, సో పంప్ అవుతుంది అండ్ ద మేజర్ రెసిస్టెన్స్ ఈస్ హియర్ 103 700 నుండి 800 అనుకోవచ్చు. సో ఈ రెసిస్టెన్స్ అబోవ్ ఏ క్యాండిల్ కూడా క్లోజ్ కాకూడదు. 4 అవర్ కానీ డైలీ క్యాండిల్ కానీ క్లోజ్ కాకూడదు. అప్పుడు 50-50 ఛాన్సెస్ ఉంటాయని అనుకుంటాను. ఓకే. సో అప్పటి వరకు బిట్ కాయిన్ పంప్ అవుతుంది. సేమ్ ఇలాగే ఇట్లా పంప్ అవుతూ ఉంటుంది. సో అండ్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో డ్రాప్ అవుతుంది అని నేనైతే షార్ట్ ఎంట్రీస్ తీసుకోను. సో ఎక్కడైతే సపోర్ట్స్ ఉన్నాయో సపోర్ట్స్ దగ్గర పేషెన్స్ గా ఎంటర్ చేస్తాను. దిస్ ఇస్ మై ట్రేడింగ్ వే. ఓకే. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ బిట్ కాయిన్. అయితే ఇక్కడ చూడండి ఈ సపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్లీ నేను మెన్షన్ చేసిన సపోర్ట్స్ ఇవి 97 నుంచి 98,000 అండ్ 93,000 నుంచి 94,000 అనుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ ఎగ్జాక్ట్ ఎంట్రీస్ జాయిన్ ద ప్రీమియం. అయితే ఈ సపోర్ట్స్ ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ చేయకూడదు. బ్రేక్ చేసి బిట్ కాయిన్ ఇది ఫాలో అవుతూ ఉంటే దెన్ డెఫినెట్లీ ఆల్ట్స్ అనేవి మనం ఆల్ట్ సీజన్ అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. నేనైతే ఈ 3 సపోర్ట్స్ దగ్గరే బిట్ కాయిన్ కన్సాలిడేషన్ అవుతుంది అని అనుకుంటూ ఉన్నాను. కన్సాలిడేషన్ అవ్వాలి అని కోరుకుంటూ ఉన్నాను. ఓకే. సో ఇక్కడ బిట్ కాయిన్ కన్సాలిడేట్ అయితేనే ఆల్ట్ కాయిన్స్లోకి వాల్యూమ్ వస్తుంది. సో లేకపోతే బిట్ కాయిన్ అండ్ ఇథీరియం అండ్ టాప్ 10 కాయిన్స్ తప్ప మిగిలిన ఏ కాయిన్స్లో కూడా మనం ట్రేడ్ చేయలేం. సో దెర్ ఆర్ మోర్ ఛాన్సెస్ ఈ 3 సపోర్ట్స్ దగ్గర అండ్ ఎక్కువగా ఈ 2 సపోర్ట్స్ దగ్గర బిట్ కాయిన్ కన్సాలిడేషన్ అవ్వడానికి మోర్ ఛాన్సెస్. ఓకే. ఐఎమ్ నాట్ కన్ఫర్మింగ్ ఎనీథింగ్. దెర్ ఆర్ మోర్ ఛాన్సెస్ అని చెప్తూ ఉన్నాను. ఓకే. యూ కెన్ చెక్ ప్రీవియస్లీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ జోన్ ఎలాగైతే ఇక్కడ క్రియేట్ అయిందో యూ కెన్ సీ డైలీ టైం ఫ్రేమ్ లో ఇక్కడ ఎలాగైతే కన్సాలిడేట్ అయిందో చూడండి. ఇక్కడ నవంబర్ 2024 దగ్గర నుండి ఆల్మోస్ట్ ఫెబ్ 2025 వరకు, అంటే ఆల్మోస్ట్ 3 to 4 months వరకు ఇక్కడే కన్సాలిడేట్ అయింది ఈ జోన్ లోనే. సేమ్ అలాగే నేను ఈ జోన్ లోనే కన్సాలిడేషన్ అవుతుంది అని అనుకుంటూ ఉన్నాను. ఈ జోన్ అబోవ్ నే బిట్ కాయిన్ ఉండాలి తప్ప ఈ జోన్ బిలో బిట్ కాయిన్ రాకూడదు ఎట్ ఎనీ కాస్ట్. బిట్ కాయిన్ వస్తే మాత్రం దట్ విల్ బి డేంజర్ టు క్రిప్టో మార్కెట్, ఎంటైర్ క్రిప్టో మార్కెట్. సో ఎంటైర్ క్రిప్టో మార్కెట్ డేంజర్ అయ్యే సిచ్యువేషన్ లోకి రాదు కాబట్టి ఇక్కడే నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో మార్కెట్ సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే నేను ఇక్కడ ఎంటర్ అవుతూ ఉంటాను. 50 to 90% ఆఫ్ ద
ట్రేడ్స్ క్లోజ్ చేస్తూ ఉంటాను. తిరిగి మళ్ళీ ఎంటర్ అవ్వడానికి ప్లాన్ చేస్తూ ఉంటాను తప్ప, ఇక్కడ ఎంటర్ అవ్వడం, టాప్‌లో సెల్ చేయడం ఇలాంటి థింగ్స్ అనేవి నేను పెట్టుకోను. ఓకే. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ బిట్‌కాయిన్. సో, కమింగ్ టు ఇథీరియం. ఇథీరియం ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేశాను. ఈ సపోర్ట్ దగ్గర నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి. ఈ సపోర్ట్ దగ్గరే వెయిట్ చేస్తున్నాను. ఈ సపోర్ట్ వరకు రావడానికి దేర్ ఆర్ మెనీ ఎక్స్‌పెక్టేషన్స్. అయితే నేను ఒక ఇథీరియం చార్ట్ పోస్ట్ చేశాను ఇన్ టెలిగ్రామ్ ఛానల్. సో, దిస్ ఈస్ ద చార్ట్. ఒక కైండ్ ఆఫ్ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ ఫార్మ్ అయింది. సో, దిస్ ఈస్ నేను కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ దీని అబోవ్ బ్రేక్ అయ్యి తిరిగి రీటెస్ట్ అయితే 100% ఎంట్రీస్ తీసుకునేవాడిని. కానీ ఇది అబోవ్ బ్రేక్ అవ్వలేదు. బాటమ్ బ్రేక్ అయింది కాబట్టి దిస్ ఈస్ కంప్లీట్లీ ఇన్వాలిడ్. సో, యాజ్ వి డిస్కస్డ్ ఇన్ ప్రీవియస్ వీడియో, ఇథీరియం అయితే నేను ఈ సపోర్ట్ దగ్గరే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఈ సపోర్ట్ దగ్గరకు వస్తే ఇథీరియం డెఫినెట్‌గా ఒక బౌన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి 2200 దగ్గర నుంచి 2000 వరకు. సో, ఈ సపోర్ట్ దగ్గర ఎంటర్ అయ్యి కొంత ప్రాఫిట్ తీసుకోవడానికి ఎక్కువ టైం హోల్డ్ చేయలేము ఇథీరియంని రైట్ నౌ. నేనైతే హోల్డ్ చేయడానికి ఇంట్రెస్టింగ్‌గా లేను. మ్యానిపులేషన్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి, ఒకవేళ సెకండ్ ఎంట్రీ కావాలి అనంటే 1600 ఆర్ 1700 అనుకోవచ్చు. 1500 నుంచి 1700 వరకు ఈ జోన్ ఒకటుంది. ఈ 2 జోన్స్ విల్ బి ద బెస్ట్ సపోర్ట్స్ ఫర్ ఇథీరియం టు టేక్ ప్రాఫిట్. సో, ఏదేమైనా మార్కెట్ ఎలా ఉన్నా, ఫాల్ అవుతూ ఉన్నా, పంప్ అవుతూ ఉన్నా, ప్రాఫిట్ బుకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో, కమింగ్ టు యూఎస్డిటీ డామినెన్స్. యూఎస్డిటీ డామినెన్స్ మీకు ప్రీవియస్ వీడియోలో ఇచ్చింది. నేను ఇక్కడ వరకు యూఎస్డిటీ డామినెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అని చెప్పాను. పంప్ అయింది. బట్ ఇక్కడ వరకు రాలేదు. దేర్ ఆర్ మోర్ ఛాన్సెస్ ఇక్కడ సపోర్ట్ ఫాలో అవుతూ ఉంది కాబట్టి కొంచెం మొమెంటం చూస్తున్నాం మనం. ఓకే. ఈరోజు మార్నింగ్. సో, ఇక్కడ సపోర్ట్ తీసుకొని తిరిగి మళ్ళీ ఇక్కడ వరకు పంప్ అయ్యే అవకాశం అనేది నాకు కనిపిస్తూ ఉంది. ఐఎమ్ నాట్ కన్ఫర్మింగ్ ఎనీథింగ్. జస్ట్ సేయింగ్ నా వ్యూ ఏంటి అనేది చెప్తున్నా. డూ యువర్ ఓన్ రీసెర్చ్. ఓకేనా. సో, ఇవైతే రెసిస్టెన్సెస్. డెఫినెట్‌గా ఈ టాప్‌లో ఎక్కడైతే రెసిస్టెన్స్ అవుతుందో, రెసిస్టెన్స్ అయ్యి యూఎస్డిటీ డామినెన్స్ ఫాల్ అవుతూ ఉంటే మార్కెట్ పంప్ అవుతూ ఉంటుంది. యూఎస్డిటీ డామినెన్స్ పంప్ అవుతూ ఉంటే మార్కెట్ ఫాల్ అవుతూ ఉంటుంది. బిట్‌కాయిన్ అండ్ ఇథీరియం, యూఎస్డిటీ డామినెన్స్ ఈ 3 అనేవి మేజర్ మీరు చెక్ చేయాల్సింది ఒక ట్రేడ్‌లోకి ఎంటర్ అవ్వాలి అనంటే. దీనిపైన క్లారిటీ ఉంటేనే మనం ఏ ట్రేడ్‌లో అయినా సరే ప్రాఫిట్స్ తీసుకోగలుగుతాం. సో, బీటీసీ డామినెన్స్ ప్రీవియస్‌లీ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుండి బిట్‌కాయిన్ డామినెన్స్ కంటిన్యూగా పంప్ అవుతూ ఉంది. 64-65% మధ్యలో ఉంది. సో, ఇది డ్రాప్ అయ్యి తిరిగి మళ్ళీ పంప్ అవుతుంది. మీకు ప్రీవియస్‌లీ ఎప్పుడో ఇచ్చిన సపోర్ట్స్ కానీ, రెసిస్టెన్స్ కానీ, కీ లెవెల్స్ ఇవన్నీ. సో, యూ కెన్ రీడ్రా ఆల్ దీస్ థింగ్స్. ఇక్కడ మీకు పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్స్‌ని బట్టి రీడ్రా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, ప్రీవియస్‌లీ ఏదైతే టాప్ ఉందో ఈ టాప్‌ని కూడా బ్రేక్ చేసి తిరిగి మళ్ళీ పంప్ అవ్వడానికే బీటీసీ డామినెన్స్ అనేది ట్రై చేస్తుంది. అయితే యూఎస్డిటీ డామినెన్స్ ఫాల్ అవుతూ ఉంటే మార్కెట్ పంప్ అవుతూ ఉంటుంది. అంటే మార్కెట్‌లోకి మనీ వస్తది. సో, ఆ మనీ బిట్‌కాయిన్‌లోకి ఎంత వస్తుంది అనేది చెక్ చేసేదే బిట్‌కాయిన్ డామినెన్స్. 65% ఆఫ్ ద మనీ అంటే ₹100 మార్కెట్‌లోకి వస్తే ₹65 బిట్‌కాయిన్‌లోకే వెళ్తున్నాయి. దిస్ ఈస్ వెరీ హ్యూజ్. సో, బిట్‌కాయిన్‌లోకి హ్యూజ్‌గా మనీ వెళ్తుంది కాబట్టే మనకు ఆల్ట్ కాయిన్స్‌లోకి మనీ కనపడట్లేదు. సో, ఎప్పుడైతే బిట్‌కాయిన్ డామినెన్స్ ఫాల్ అవుతూ ఉంటదో, యూఎస్డిటీ డామినెన్స్ అనేది కూడా ఫాల్ అవుతూ ఉంటదో, ఆల్ట్ కాయిన్స్‌లో మనం హ్యూజ్ మొమెంటం చూస్తాం. ఇక్కడ చూడండి, ఈ ఫాల్ అనేది నవంబర్‌లో ఫాల్ అయింది, డిసెంబర్‌లో ఫాల్ అయింది. కాబట్టి మనం నవంబర్, డిసెంబర్‌లో మంచి మొమెంటం అనేది చూసాం. సో, అట్లనే బిట్‌కాయిన్ డామినెన్స్ అనేది ఫాల్ అవ్వాలి. వి ఎక్స్‌పెక్టెడ్ ఈ ఫాల్ అనేది దిస్ ఈస్ ద బిగినింగ్ అనుకున్నాం. బట్ తిరిగి మళ్ళీ పంప్ అయింది. సో, ఇది చెక్ చేస్తూ ఉండాలి. మనం ప్రెడిక్ట్ చేయలేము. సో, ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేది చెక్ చేస్తూనే ఉండాలి. దాన్ని బట్టి మనం ట్రేడ్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం డిస్కస్ చేసుకుందాము. ఓకే. ఆల్ట్ కాయిన్స్ గురించి, ఆల్ట్ కాయిన్ మూవ్‌మెంట్స్ గురించి. ఇక్కడ చూడండి, ప్రీవియస్ టాప్ ఇది. ఓకే. డిసెంబర్ 2024 అనుకోండి అండ్ జాన్ 2025 అని అనుకోండి. సో, ఈ 2 టైమింగ్స్‌ని మనం అబ్జర్వ్ చేస్తే డిసెంబర్ 2024, జాన్ 2025 ఇవి బిట్‌కాయిన్ టాప్ అన్నమాట. ప్రీవియస్ టాప్స్ ఇవి. ఓకే. సో, నేను ఇక్కడ టాప్ కాయినే తీసుకున్నాను. టాప్‌లో ఉన్న కాయిన్స్ చూద్దాము. ఏడీఏ. ఓకే. ఏడీఏ చూడండి, డిసెంబర్ 2024 ఈ డిసెంబర్ మంత్‌లో టాప్‌ని క్రియేట్ చేసింది. అండ్ కమింగ్ టు జాన్ 2025లో కూడా ఇంకొక టాప్ క్రియేట్ చేసింది. ఈ టాప్‌ని బ్రేక్ చేయలేకపోయింది. ఇంకొక టాప్ క్రియేట్ చేసింది. ఓకే. అండ్ ఫాల్ అయింది. లెట్స్ చెక్ అనదర్ కాయిన్. ఓకే. చైన్ లింక్ తీసుకున్నాను. లెట్స్ చెక్ డిసెంబర్ 2024. చూడండి, డిసెంబర్ 2024లో టాప్ క్రియేట్ చేసింది ఇక్కడ. ఓకే. టాప్ క్రియేట్ చేసింది. అండ్ ఈ టాప్‌ని మనం అబ్జర్వ్ చేస్తే సేమ్ జాన్ 2025 ఉంది. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది, బిట్‌కాయిన్ ఆల్మోస్ట్ టాప్‌లో ఉన్నప్పుడు ఆల్ట్ కాయిన్స్‌లో కూడా
ఆల్మోస్ట్ టాప్ క్రియేట్ అవుతుంది. సో, ఇప్పుడు బిట్‌కాయిన్ మొమెంటమ్ మనం అబ్జర్వ్ చేస్తే, సో, ఈ టాప్‌ని బ్రేక్ చేసింది. ప్రీవియస్ టాప్స్‌ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి న్యూ ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసింది. బట్ ఆల్ట్ కాయిన్స్‌లో అది జరగలేదు. సో, ఈ న్యూ ఆల్ టైమ్ హై దగ్గర అంటే ఇక్కడ చూడండి మే 2025 సేమ్ మనం ఏడీఏ అండ్ చైన్ లింక్ చెక్ చేస్తే మే 2025లో చూడండి మే 2025 దిస్ ఈస్ ద హై ఆఫ్ ఏడీఏ. ఓకే. టాప్ క్రియేట్ చేసింది. అండ్ లెట్స్ చెక్ చైన్ లింక్. ఓకే. సి మే 2025 సో ఇది టాప్ క్రియేట్ చేసింది. అంటే ప్రీవియస్ టాప్‌ని బ్రేక్ చేయలేదు. బట్ బిట్‌కాయిన్ మాత్రం ప్రీవియస్ టాప్‌ని బ్రేక్ చేసింది. అంటే ఓకే. బిట్‌కాయిన్ టాప్ క్రియేట్ చేసినప్పుడు ఆల్ట్ కాయిన్ కూడా టాప్ క్రియేట్ చేసింది. ఓకే. దిస్ 2 సపోర్ట్స్ మనం ప్రీవియస్‌లీ మాట్లాడుకున్నట్లు చూసినట్లు దిస్ 2 సపోర్ట్స్ బ్రేక్ అవ్వకూడదు. బ్రేక్ అయితే డెఫినెట్‌గా ఆల్ట్ కాయిన్స్ అనేవి బాటమ్స్ బ్రేక్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువుంది. ఏదైతే బాటమ్స్ క్రియేట్ చేసినాయో ఆ బాటమ్స్‌ని తిరిగి మళ్ళీ బ్రేక్ చేయడానికి ఆల్ టైమ్ లోస్ క్రియేట్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఎక్కువగా ఉంది. ఓకే. దట్ ఈస్ ద వర్రీ థింగ్ ఇన్ క్రిప్టో. సో, అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, ఇప్పుడు ఒకవేళ ఆల్ట్ కాయిన్స్‌లోకి ఎంటర్ అవ్వాలి. ఇప్పటివరకు ఎంటర్ అవ్వలేదు. ఎంటర్ అవ్వాలి అనంటే ఈ ట్రెండ్ రివర్స్ అవ్వాలి. సో, డైలీ టైమ్ ఫ్రేమ్‌లో బిట్‌కాయిన్ ఏదైతే ట్రెండ్ ఉందో ఇది దాదాపు ఒక 4-5 స్టెప్స్ అనేవి డెఫినిట్‌గా క్రియేట్ అవుతుంది ఇప్పటివరకు. సో, లోయర్ లోస్, లోయర్ హైస్ దిస్ ఈస్ ద స్టెప్ 1. లోయర్ లోస్, లోయర్ హైస్ దిస్ ఈస్ ద స్టెప్ 2. అండ్ లోయర్ లోస్ ఫార్మ్ అయింది. లోయర్ హైస్ ఫార్మ్ అయ్యి ఇది బ్రేక్ చేస్తే స్టెప్ 3 అయితుంది. స్టెప్ 4 అవుతుంది. ఓకే. ఇక్కడ మనకు స్టెప్ 4 అండ్ 5 వస్తుంది కాబట్టి సో, ఇక్కడ నుండి తిరిగి ట్రెండ్ రివర్స్ అవ్వాలి. ట్రెండ్ రివర్స్ అయితేనే ఆల్ట్ కాయిన్స్‌లోకి ఎంటర్ అవ్వండి. సో, ట్రెండ్ రివర్స్ అయ్యేంత వరకు ఆల్ట్ కాయిన్స్‌లోకి ఎంటర్ అవ్వకుండా ఉండడం అంటే స్పాట్ ఎంట్రీస్ తీసుకోకుండా ఉండడం దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే ఈ 2 సపోర్ట్స్ దగ్గర బిట్‌కాయిన్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసుకోండి. ఓన్లీ 20% to 50% ఆఫ్ యువర్ క్యాపిటల్. అంతకంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయొద్దు. సో, అది కూడా మల్టిపుల్ కాయిన్స్‌లోకి ఇన్వెస్ట్ చేసుకోండి. దిస్ ఇస్ ఇట్ నౌ అబౌట్ బిట్‌కాయిన్, ఇథీరియం అండ్ ఆల్ట్ కాయిన్ మూవ్‌మెంట్స్ గురించి. సో, ఈ కంటెంట్ యూస్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏదైనా కాయిన్ గురించి అనాలిసిస్ కావాలి అని అంటే కామెంట్ డౌన్ బిలో. ఆల్మోస్ట్ నేను అన్ని కామెంట్స్‌కి రిప్లై చేస్తూ ఉంటాను. ట్రేడ్ వైస్ బీ ఇన్ ప్రాఫిట్స్. థ్యాంక్ యూ.